సంజు విశ్వనాథ్ శాంసన్, మ్యాన్ ఫ్రమ్ గాడ్స్ ఓన్ కంట్రీ. 17 years కే ఫస్ట్ క్లాస్ డెబ్యూ, 17 years కే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి డెబ్యూ, 18 years కి 2014 అండర్-19 ఇండియన్ టీమ్ కి వైస్ కెప్టెన్. ఆడిన ప్రతి టోర్నమెంట్ లో బాగా ఆడుతున్నాడు. దీంతో 2015 లో జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ లో డెబ్యూ చేశాడు. అక్కడ 3 T20Iలో ఆడాడు. ఇంకేముంది, ఇండియన్ టీమ్ లో రెగ్యులర్ అయిపోతాడు అనుకుంటే అప్పటికే ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్, వృద్ధిమాన్ సాహా ఉండడంతో 2019 వరకు ఛాన్సే రాలేదు. ధోని రిటైర్ అవడంతో ఇప్పుడైనా ఛాన్స్ వస్తుంది అంటే సంజు శాంసన్ ఇన్కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉండడం, అలాగే రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయడంతో అతనికి ఎప్పుడో ఏదో ఒక సిరీస్ లో లాస్ట్ మ్యాచ్ లో ఒక ఛాన్స్ ఇస్తారు. తను మంచిగా పర్ఫామ్ చేసిన ఒక సిరీస్ కు ఇంకో సిరీస్ కు గ్యాప్ ఉండడంతో అతను ఆడింది మర్చిపోయి ఇన్కన్సిస్టెంట్ అంటారు. 2022 ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేయడంతో T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతాడు అనుకుంటే దినేష్ కార్తిక్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా వన్డే మ్యాచ్ల్లోనూ ఛాన్స్ వచ్చినప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ శాంసన్ ఆడిన లాస్ట్ వన్డేల్లో సెంచరీ చేశాడు. 2024 లో T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దొరకలేదు.